హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? స్టార్ట్ చేసేసారా అండ్ కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడు చదవాలండి. చదవకపోతే ఇంకెప్పటికీ చదవలేము. ఎందుకంటే మెగా డిఎస్సి అన్నారు అండ్ అలాగే 16,000+ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. కాబట్టి అటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఇటు ఎస్జిటి వాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వచ్చేసరికి నిజంగా అండి చాలా వాళ్ళకి పనులు ఉంటాయి. పిల్లల్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఏది ఎలా అయినా కొంచెం మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది తీసుకుందాం. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళకి మనం ఏది చేయలేం కదా. అందుకే ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడన్నా టైం తీసుకొని చదువుకునేదానికి మనం ప్రిఫర్ చేస్తామండి. నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను సండే ఊరికి వెళ్ళాను. సో ఊరికి వెళ్తే అక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు, డిఎస్సి కదా నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి, ఈసారి మీరు జాబ్ ఎలా అయినా సాధించాలని. ఐ హోప్ దేవుడి దయ అండ్ నాకు సంపూర్తిగా ఉంటే నేను తప్పకుండా జాబ్ సాధించాలనే ప్రయత్నంతోనే చదువుతున్నాను. మీరు కూడా అలాగే చదవండి. అండ్ ఈ బుక్ వచ్చేసి నా దగ్గర నేను బీఎడ్లో ఉన్నప్పుడు, ఏంటక్క వెనక చూపిస్తావు అని అంటారేమో, నేను బీఎడ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ముందు చూస్తే ఇలా అయిపోయిందనమాట. అంటే మా పాప చింపేసింది. ఇంకేం చేస్తాం, నా దగ్గర ఓల్డ్ది ఉంది, ఓల్డ్ది అనమాట మెథడాలజీ బుక్. న్యూది ఈ ఇయర్ది కూడా కొన్నాను. దాంట్లో నాకేమంత కొత్త దాంట్లో నాకు ఇవి ఉన్నాయి కదా, డెఫినేషన్స్ ఏమీ లేవన్నమాట. ఏదో లైట్గా టచ్ చేస్తుంది. అందుకే ఈ ఓల్డ్ బుక్ కూడా తీసుకొని చూసుకుంటా ఉన్నాను అనమాట. మెథడాలజీ 20 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చదువుదాము. సో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ రెండు దగ్గర పెట్టుకొని ఒక 10 చాప్టర్స్ వరకు ఉన్నాయి కాబట్టి రోజుకి ఇన్ని పేజెస్ అని పెట్టుకున్నామంటే చదివేదానికి ఈజీ అయిపోతుంది. సో ఇంకొందరు ఏమడుగుతున్నారంటే, అక్క మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. సిస్టర్, నాకు కానీ టైం ఉంటే తప్పకుండా నేను తీసేదానికి ట్రై చేస్తాను, మీకు కూడా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఎందుకనంటే నేను కూడా చదవాలి. అయితే ఈసారి అయితే డూ ఆర్ డై అనే లక్ష్యంతో నేనైతే చదవాలనుకుంటున్నాను. ఐ హోప్ దేవుడు నాకు తప్పకుండా సహాయం చేయాలి. నాలాగే చదువుతున్న మీ అందరికీ కూడా, అండ్ నిరుద్యోగులైన అబ్బాయిలకి, అమ్మాయిలకి, అన్న వాళ్ళకి అందరికీ కూడా నా తరపున నేను ఒకటే చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్, బాగా చదవండి. ఇంకా అంటారు, సిస్టర్ ఏదో టైం టేబుల్ చెప్పండి మన హౌస్ వైఫ్స్కి అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి మనిషి యూనిక్ అనమాట. నాకున్న టైం మీకుండదు, మీకుండే టైం నాకుండదు అనమాట. కాబట్టి మీ టైం ఎలాగ మీరు సెట్ అవుతుందో మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ టైం టేబుల్ అనేది ఉండాలండి. నేనైతే అదే అనుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ టైం టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలం. కనీసం ఒక 10 అవర్స్ అన్నా మనం చదవాలి. ఆ 10 అవర్స్ అనేది మనం ఎప్పుడు చదవాలి ఏంటి అనేది మాత్రం మనమే వేసుకోవాలి. ఎప్పుడైతే ద బెస్ట్ టైం టేబుల్ నువ్వు వేసుకోగలుగుతావో సగం సక్సెస్ అనేది నీకు అక్కడే వస్తుందన్నమాట.